ఈరోజు ఏప్రిల్ 24వ తేదీ. ఏప్రిల్ 24వ తేదీని కేంద్ర ప్రభుత్వం జాతీయ పంచాయతీరాజ్ దినంగా ప్రకటించడం జరిగింది. ఎందుకోసం? పూజ్య బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించబడింది. ఈ 73వ రాజ్యాంగ సవరణ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 1993 ఏప్రిల్ 24న. అందుకోసం 2010 మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇది ఏప్రిల్ 24వ తారీఖున అమలులోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు 1993లో దీనిని ఏప్రిల్ 24ను జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం కనీసం ఈ విధంగానైనా పంచాయతీరాజ్ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టం చేస్తాయి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 24ను జాతీయ పంచాయతీరాజ్ దినంగా ప్రకటించడం జరిగింది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వం, పంచాయతీరాజ్ ప్రభుత్వం అని చెప్పేసి 3 రాజ్యాంగ ప్రతిపత్తి గల ప్రభుత్వాలు వచ్చాయి. అంతకుముందు కేవలం కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వమే ఉండేది. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థలు, పంచాయతీరాజ్ సంస్థలు పంచాయతీరాజ్ ప్రభుత్వాలుగా మారాయి. కాబట్టి 3వ ప్రభుత్వం వచ్చింది. రాజ్యాంగంలో 11వ షెడ్యూల్లో 29 అంశాలు పంచాయతీరాజ్ సంస్థలకు బదలాయించాలని ఆర్టికల్ 243Gలో రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించడం జరిగింది. అందులో ప్రధానమైన అంశాలు వ్యవసాయం, అనుబంధ రంగాలు, గ్రామీణ మౌలిక సదుపాయాలు అంటే త్రాగునీరు, రోడ్లు, ఇటువంటి ప్రాథమిక మాధ్యమిక విద్య, ఆరోగ్యము, పారిశుద్ధ్యము, బలహీన వర్గాల సంక్షేమము, ప్రజా పంపిణీ వ్యవస్థ, దారిద్ర్య నిర్మూలన పథకాలు, గ్రామీణ ఇళ్ల నిర్మాణం, రూరల్ ఎలక్ట్రిఫికేషన్, ఇవన్నీ కూడా ఈ 29 అంశాల కింద ఉన్నాయి 11th షెడ్యూల్లో. వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీరాజ్ ప్రభుత్వాలకు బదలాయించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం బదలాయించలేదు. ఒకవైపు ఏమో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు ఇవ్వాలి, అధికారులు ఇవ్వాలి అని అడుగుతాయి. కానీ రాజ్యాంగం ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలకు ఇవ్వాల్సినట్టు మాత్రం బదలాయించరు. తత్పర్యవసానంగా విధులు, నిధులు, అధికారాలు లేక పంచాయతీరాజ్ సంస్థలు, అటు గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు నిర్వీర్యం అయిపోయాయి. చట్టం ప్రకారం అయితే దేశానికి ప్రధానమంత్రి ఎలాగో, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో, జిల్లా పరిషత్తుకు జిల్లా పరిషత్ చైర్మన్, మండల పరిషత్తుకు మండల పరిషత్ అధ్యక్షుడు, గ్రామ పంచాయతీకి సర్పంచ్, అలాంటి విధులు, నిధులు, అధికారాలు ఉండాలి. కానీ వాటిని బదలాయించని కారణంగా పంచాయతీరాజ్ సంస్థలు నిర్వీర్యం అయిపోయినాయి, ఉత్సవ విగ్రహాలు అయిపోయినాయి, 6వ వేలుగా తయారైనాయి, మేకపోతుకు కింద ఉండే గారకాయలుగా తయారైనాయి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, గతంలో జగన్ ప్రభుత్వము మరీ నిర్వీర్యం చేసింది, ప్రస్తుతము కూటమి ప్రభుత్వము జగన్ ప్రభుత్వం కంటే కొంచెం మెరుగ్గానే, కానీ రాజ్యాంగపరంగా ఇవ్వాల్సినట్టేమీ ఇవ్వలేదు. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వానికి నిజంగా అతి పురాతనమైన రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన అతి ప్రాముఖ్యమైనటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ పట్ల, సంస్థ పట్ల గౌరవం ఉంటే వెంటనే రాజ్యాంగంలో 11th షెడ్యూల్లో పేర్కొన్న 29 అంశాలను రాష్ట్ర ప్రభుత్వము పంచాయతీరాజ్ సంస్థలకు బదలాయించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అప్పుడే ఈ యొక్క జాతీయ పంచాయతీరాజ్ దినానికి సార్థకత ఉంటుంది.